బొంతు గొంతు కోసిన రేవంత్ పార్టీ మారితే పదవి వస్తుందనుకున్న ఆశ నిరాశ అయింది. బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ లో అన్యాయం జరిగిందని ఆరోపణ చేస్తూ కాంగ్రెస్ లో చేరాడు. బట్ కాంగ్రెస్ లో చేరినప్పుడు సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ ఏదో ఒక టికెట్ కావాలనే కండిషన్ మీద ఆయన భార్య బొంతు శ్రీదేవి కాంగ్రెస్ లో చేరారు. బట్ చేరిన 20 రోజులకే బొంతుకు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. చివరి నిమిషం వరకు సికింద్రాబాద్ టికెట్ తనకే వస్తుందని దానికి తగ్గట్టు గ్రౌండ్ వర్క్ కూడా చేసుకొని నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాడు. దానం నాగేందర్ రాకతో బొంతుకు టికెట్ దక్కదన్న చర్చ కూడా ఒకటి పార్టీలో సీరియస్ గా జరిగింది. దీంతో కంగుతిన్న బొంతు సీఎం రేవంత్ రెడ్డి కలిసే ప్రయత్నం చేశాడు. బట్ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకలేదు. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి కలిసే ప్రయత్నం చేశాడు. బట్ అక్కడ కూడా అతనికి నిరాశ మిగిలింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన బొంతు రామ్మోహన్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండుకుంటూ వస్తున్నాడు. కానీ టికెట్ కోసం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే కాంగ్రెస్ బీసీ లీడర్స్ ను కలిసే ప్రయత్నం చేశాడు. దానం కన్నా తను కాంగ్రెస్ లో ముందు జాయిన్ అయ్యాను, ఇప్పటికే గ్రౌండ్ లో అన్ని ప్రిపేర్ చేసుకున్నాను, ఇప్పుడు తనకు కాకుండా దానంకు టికెట్ ఎలా ఇస్తారని తన ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క దానంకు టికెట్ కన్ఫర్మ్ అవడంతో తన అనుచరుల వద్ద కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు మనకు సమాచారం. అనుచరులు మాత్రం కాంగ్రెస్ పార్టీ మనని మోసం చేసింది, ఇప్పుడు ఇక ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, మళ్ళీ బీఆర్ఎస్కి పోదామని సలహా ఇస్తున్నారంట. మరి బీఆర్ఎస్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇంతవరకు అయితే బొంతు మీడియా ముందుకు రాలేదు, తను ఎక్కడా స్పందించలేదు కూడా. తను కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతాడా లేదా బీఆర్ఎస్ లోకి వస్తాడనేది బొంతే సమాధానం చెప్పాలి.